ఖజానా ఖాళీ అయిపోయింది. అప్పుడు నీకు తెలీదా? 10 లక్షల కోట్ల అప్పున్నది 13 లక్షల కోట్లు అని అబద్ధం ఆడేవే చంద్రబాబు నాయుడు. అప్పుడు నువ్వు ఇవన్నీ చేయలేవు, మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చేతులు కలిపావా? మోదీతో కలిపావు. ఆ సిగ్గులేని పవన్ కళ్యాణ్ ఆడు యూజ్లెస్ ఫెలో, వాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అందుకే వాడు సోల్జర్స్ అందరూ వాడిని తిడుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మహిళలకి ఏముంది, నిరుద్యోగులకి ఏముంది, రైతులకి ఏముంది? ఇప్పుడంతా సర్వే చేస్తారట, వచ్చే సంవత్సరం తర్వాత ఏదో చేయడానికి ప్రయత్నిస్తారట. 2027లో జమిలీ ఎలక్షన్స్ వచ్చే ముందు మరొక డ్రామా ఆడతారు. సృష్టికర్తను, నేను సంపాదిస్తున్నాను, నాకు అనుభవం ఉంది, దేశంలో మోదీకి లేని అనుభవం అన్న చంద్రబాబు నాయుడు సృష్టిస్తా మీ అందరికీ పంచుతా అన్నాడు. ఇప్పుడు మీకు ఎవరైనా సృష్టించడం తెలిసే ఎలాగ డబ్బు క్రియేట్ చేయాలి? నా చెవిలో చెప్పండి. మా అందరికి చెవిలో పువ్వులు పెట్టి ఇప్పుడు నీ చెవిలో మేము చెప్పాలా ఎలా డబ్బు సంపాదించాలో? నేను చెప్తా, చెవిలో చెప్పమంటే చెవిలో చెప్తా, మీడియా ద్వారా చెప్పమంటే మీడియా ద్వారా చెప్తా. మీ ఇంటికి రమ్మంటే మీ ఇంటికి వస్తా. చంద్రబాబు నాయుడు, ఇప్పుడైనా నీకు చిత్తశుద్ధి ఉంటే నేను చెప్పినట్టు చేస్తే ఒక్క సంవత్సరంలో మోదీ నీ అవసరం మాకు లేదు, 100,000 కంపెనీలు నేను తీసుకొచ్చానని నీకే కదా తెలుసు, అందరికంటే ఎక్కువ. గూగుల్, మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి 30 లక్షల ఉద్యోగాలు, దాదాపు 700 కంపెనీలు హైదరాబాద్లో తెచ్చింది. వైజాగ్లో తేలేవా? అసలు ఆంధ్రప్రదేశ్లో మనకి ఎంత మంచి పోర్టులు కట్టుకోగలం. ఆంధ్రప్రదేశ్ని దేశంలో మోస్ట్ వెల్తియెస్ట్ స్టేట్ చేయగలం. సో బడ్జెట్ చాలా విచారకరమైనది. మోదీకి సరెండర్ అవడం చాలా విచారకరమైనది. డీలిమిటేషన్ ద్వారా వీళ్ళు అపోజ్ చేయకపోవడం, పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఇక్కడ జగన్ కానీ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ అపోజ్ చేయకపోవడం చాలా విచారం. రాష్ట్రం అంతా రావణ కాష్టంగా మారిపోయింది, దేశమంతా రావణ కాష్టంగా మారిపోయింది. లక్షల మంది క్రైస్తవులను, ముస్లింలను మరి మణిపూర్లో ఏ విధంగా చేశారో మీరు చూస్తున్నారు. కనుక రండి, ప్రజాశాంతి పార్టీలో చేరండి. 7569441275 గ్రూపులు పెట్టండి. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి. ముందు మీరు నియోజకవర్గం పేరు పెట్టి మీ మండలం, మీ గ్రామం. ఇప్పటికే 96 లక్షల మంది జాయిన్ అయ్యారు. అందరూ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బడ్జెట్లో వారికి ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్, ఉదాహరణ పోలవరం, డీటెయిల్ చెప్పవలసిన లేదు, అందరూ చదువుతారు. 6,200 కోట్లు పెట్టారు. ఎవరిచ్చింది? పోలవరంకి అప్పు ఇచ్చింది, స్టీల్ ప్లాంట్కి అప్పు ఇచ్చింది. అవి మనం లెక్క వేయకూడదు. సెంట్రల్ గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకొని మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన బడ్జెట్ ఇది. ప్రతిదీని ఉజ్జకను నువ్వు మందు 50 రూపాయలది 150 రూపాయలకు అమ్ముతున్నావు, కడుపులు కొడుతున్నావని మందు గురించి కూడా కామెంట్ చేశాడు పవన్ తమ్ముడు. ఇప్పుడు వాళ్ళెంతకు అమ్ముతున్నారు? కల్తీది వాళ్ళకంటే దారుణంగా అమ్ముతున్నారు. ఒక్క మాటేనా 30,000 మంది మహిళలు, చిన్న అమ్మాయిలు మిస్ అయిపోయారు. మేము రాగానే వాళ్ళందరినీ తీసుకొస్తాం అన్నాడు పవన్. ఈరోజు 30,000 అమ్మాయిల గురించి ఒక్కరోజైనా మాట్లాడా? సనాతన ధర్మం అంటూ దేశం అంతా తిరుగుతున్నాడు. రోజు మోదీని తిట్టేవాడు, ఇప్పుడు సనాతన ధర్మం అనే తిడుతున్నాడు. అందరినీ తిడుతున్నాడు, క్రైస్తవుల్ని, మహమ్మదీయుల్ని, హిందూ లీడర్స్ని. అరే రాష్ట్రం బాగుపడాలి అంటే, దేశం బాగుపడాలంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ శాంతిగా ఉండాలి. ఇదే శాంతిని నేను 155 దేశాల్లో పర్సనల్గా ప్రకటించి 200 కోట్ల మందిని శాంతి ప్రియులుగా చేశాను. వార్ మాంగర్స్ని, డిక్టేటర్స్ని. ఈయనేమో క్రిస్టియానిటీని, మహమ్మదీయుల్ని, హిందువుల్ని డివైడ్ చేస్తున్నాడు. అలాంటి వారు, అందుకే ఒక అమ్మాయి బాగా ఫైట్ ఇచ్చి ఆయామ్ పవర్ స్టార్ సోల్జర్ అన్న అమ్మాయి, ఈరోజు ఆవిడ మీదే అనేక కేసులు పెట్టారు. చిన్న అమ్మాయి పాపం ఏడుస్తున్నారు.
ఏడుస్తుంది ఆ అమ్మాయి. పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ అందరూ వినండి, మరోసారి కావాలా మీకు? జగన్ ఫాలోవర్స్, పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్, చంద్రబాబు ఫాలోవర్స్, లోకేష్కి ఎలాగ ఫాలోవర్స్ లేరు. ఇప్పుడైనా వినండి. 7569441275కి మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టండి. చూసారా, నన్ను ఓడించాలని ఓడించారు, వాళ్ళు ఓడిపోయారు. రాష్ట్రాన్ని ఓడిస్తున్నారు, దేశాన్ని ఓడిస్తున్నారు. మనం ఆపం. రాజ్యం మందే, అధికారం మందే, మీరు నేను కలిసి పనిచేస్తే.